నేనొక డాక్టరును, కానీ నా కొడుకు జన్మతల్లి మాత్రం నేను ఆమెకు సొంత బ్యాంక్ ఖాతాను అనుకుంటోంది. మా 10 ఏళ్ల కొడుకు జన్మతల్లి మేరీతో మాకు మరియు నా భర్తకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె జీవితాంతం ఎన్నో కష్టాలను అనుభవించింది. ప్రస్తుతం తీవ్ర పేదరికంలో జీవిస్తోంది. ఇన్నాళ్ళు మేము ఆమె పట్ల చాలా దయగానే ఉన్నాము. ఆమెకు కానుకలు పంపడం, తరచుగా ఆమెను కలవడం చేసేవాళ్ళము. కానీ ఆ తర్వాత ఆమె డబ్బు కోసం అడగడం మొదలుపెట్టింది. మొదట్లో కరెంట్ బిల్లు కోసం కేవలం $150 అడిగింది. కానీ ఆమెకు దానికంటే చాలా ఎక్కువ బకాయిలు ఉన్నాయని తెలిసి నేను మొత్తం బిల్లు చెల్లించాను. అక్కడే నేను పొరపాటు చేశాను. అప్పటినుండి ప్రతి 2 నెలలకు ఒకసారి ఆమె నాకు రిక్వెస్టులు పంపడం మొదలుపెట్టింది. మేము నెలకు $50 అలవెన్స్ నిర్ణయించాము. కానీ ఆమె అడ్వాన్స్గా డబ్బు కావాలని అడగడం మొదలుపెట్టింది. చివరికి ఈ డబ్బు వ్యవహారం వల్ల మా సంబంధం దెబ్బతింటోందని, ఇక మేము డబ్బు ఇవ్వలేమని ఆమెకు చెప్పాము. కొంతకాలం వరకు అది పనిచేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ మెసేజ్లు రావడం మొదలయ్యాయి. ఊబర్ కోసం $10, నీళ్ల కోసం 20, మందుల కోసం 15. ఇప్పుడు అపాయింట్మెంట్ మొదలవడానికి కేవలం 30 నిమిషాల ముందు డబ్బు పంపమని నాకు మెసేజ్లు పంపిస్తోంది. ఆమె మాట తీరు కూడా దూకుడుగా మారుతోంది. నా దగ్గర $25 ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వనందుకు నాకు అపరాధ భావం కలుగుతోంది. ఆమె కొడుకు మా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆమెకు నేను సహాయం చేయాలనిపిస్తోంది. కానీ ఇప్పుడు నేను ఆమెకు స్నేహితురాలిగా కాకుండా ఒక మనిషి రూపంలో ఉన్న ఏటీఎంలా అనిపిస్తున్నాను. చివరికి నేను నో చెప్పినందుకు నేను తప్పు చేశానా?